ఇది సెప్టెంబర్ 19. సరిగ్గా 21 సంవత్సరాల వెనకకి వెళ్తే 2003 సెప్టెంబర్ 19. ఆ రోజు కూడా దేవుడు సింహపు నోటి నుంచి తప్పించాడు. ఆ రోజు కూడా జరిగిన ప్రమాదం చిన్న ప్రమాదం కాదు. మాతో పాటు ఉన్న 2 చనిపోవటం, నాతో పాటు ఉన్న కానీ చేతికిపోవటం, నాకు కాలు చేయి విరిగిపోవటం, నెల రోజులకు పైగా హాస్పిటల్లో ఉండటం, మొన్న 3 సంవత్సరాల వరకు చేతిలో అదే రాడ్లతో ఉండిపోవటం. 20 ఏళ్ల క్రితమే ఆ జరిగిన భయంకరమైనటువంటి ఆ జీవ ప్రమాదం. ఆ రోజు ఆ జరిగిన భయంకరమైన ఆ ప్రమాదంలోనే అసలు యాక్చువల్ గా జరిగిన విధానం చూస్తే ఎవరైనా కానీ మీరెలా బ్రతికారు అంటారు నన్ను. తెల్లవారి తర్వాత ఆ పత్రికలు గాని ఆ ఫొటోస్ కానీ అవన్నీ చూసిన తర్వాత దేవుడు తప్పించాడు. సింహపు నోట నుండి ప్రభు నా ప్రక్కన నిలిచి, అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ప్రభు నా ప్రక్క నిలిచి ఆ సింహపు నోట నుండి నన్ను తప్పించాడు. ఎందుకు? చేయవలసిన పని ఉంది కనుక. అది విపత్తు, ప్రమాదం. చెయ్యవలసిన పని చాలా ఉంది. అమ్మో, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి, ఎంతమంది నిలబెట్టాలి, ఎన్ని దేశాలకు వెళ్ళాలి, ఏమనుందా?